దీన్ని టర్న్ చేసామంటే ఈ విధంగా వచ్చేసింది చూడండి. ఈ విధంగా వచ్చేసింది. చాలా బాగా వచ్చింది. ఈ విధంగా వచ్చేసింది అనమాట. ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ ఒక మనం బౌల్ తయారు చేసుకొని పెట్టుకుందాం. ఇక్కడ ఈ క్లాత్ని ఈ విధంగా మనము 4 సైడ్స్ స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసి తర్వాత ఇక్కడ స్క్వేర్ షేప్లో పర్ఫెక్ట్గా స్టిచ్ చేయాలి. దీన్ని ఈ విధంగా టర్న్ చేయాలన్నమాట. టర్న్ చేసి దీన్ని ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేయాలి చిన్నగా. మనము ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని చిన్న థ్రెడ్తో ఈ విధంగా వచ్చేస్తుంది కదా. ఈ విధంగా ఇలా పెట్టేసి మనం థ్రెడ్తో ఇట్లా చుట్టేయాలన్నమాట హాఫ్కి. ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేసినప్పుడు ఇక్కడ మనము స్టిచ్ అనేది చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా స్టిచ్ అనేది చేసేయండి. ఇక్కడ ఎడ్జ్లో స్టిచ్ అనేది చేసేయండి.